హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనము పప్పు వండడానికి కందిపప్పు కడుక్కుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు నీళ్ళు అయితే వేస్ట్ చేసేస్తూ ఉంటాం, సింక్లో వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి కందిపప్పు కడిగిన నీళ్ళని. అందులోకి కొంచెం పసుపు అయితే వేసేయండి. దీన్ని బాగా ఇలా కలిపేసి చూడండి, దీన్ని అయితే మనము ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, అందులోకి వేసేయాలండి. ఈ నీళ్లు వేయడం వల్ల మనకు మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుందండి. అంతేకాదండి, ఈ నీళ్లను మనము ఒక స్ప్రే బట్టల్లో వేసేసి ఇలా చెట్లకైతే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆకుల మీద తెల్ల తెల్లగా వచ్చి ఉంటుంది కదండి పురుగు, అది అంతా మొత్తం వెళ్ళిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. మనము అరటిపళ్ళు అయితే తినేసి తొక్క పడేస్తూ ఉంటాము, అలా పడేయకండి. చూడండి, నేనైతే ఇక్కడ అరటిపళ్ళు శుభ్రంగా కడిగేశాను. కడిగి తిన్న తర్వాత అరటి తొక్కలు అయితే తీసేసుకున్నాను. మనకి ఒకటి అయితే చాలండి, 2 ఏం అవసరం లేదు. ఒకటైతే తీసేసుకున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి వీటిల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం ఇంట్లో వాడే టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాసు నీళ్ళు అయితే వేస్తున్నాను. తర్వాత దీన్ని మనము ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవ్వాలి ఇది మొత్తము. ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని మంట అయితే ఆపేస్తున్నాను. ఇది దేనికంటారా, చూడండి, దీన్ని అయితే ఇలా వడగట్టేసుకోవాలి. మనకు ఈ తొక్క అవసరం లేదండి, ఈ నీళ్లు మాత్రం ఇలా వడగట్టేసుకోవాలి. నేను మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను. ఇది చూడండి, మనకు బనానా టీ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైతే రాత్రి వేళల్లో నిద్ర పట్టకుండా బాధపడుతుంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఎవరైతే మాకు నిద్ర రావట్లేదు అని బాధపడుతూ ఉంటారో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఇందులోకి సాల్ట్ కానీ తేనె కానీ ఏమీ అవసరం లేదు, ఇలానే తాగేయొచ్చండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మల్లెపూలు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మల్లెపూలు అయితే. మనం ఇలా స్టోర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు ఇలాగే ఫ్రెష్గానే ఉంటాయండి. ముందుగా ఇలా ఒక ఏదైనా బాక్స్ ఉంటే తీసుకోండి ఇంట్లో, ప్లాస్టిక్ దవ్వనివ్వండి, లేదంటే ఇలా స్టీల్ బాక్స్ కానీ తీసుకోండి. ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని ఇలా కింద వైపు ఇలా వేసేసుకోవాలండి బాక్స్కు. ఇలా వేసేసాక పూలు ఉంటాయి కదండి, పూలు అందులోకి పెట్టుకోవాలి, మల్లెపూలు. తర్వాత బియ్యం అండి, కాస్త బియ్యం అయితే వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి అంతా పీల్చేస్తుంది కాబట్టి పూలు ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే పైన కూడా ఇలా న్యూస్ పేపర్ అనేది పెట్టేయాలి. పెట్టి ఇలా క్యాప్ వేసేసి పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే మనకు ఎక్కువ రోజుల దాకా ఇలాగే ఫ్రెష్గానే ఉంటాయి. మనము ఒక్కొక్కసారి ఇలా అరటిపళ్ళు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, ఇవి మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ రోజులైతే నిలువ ఉండవండి. మ్యాక్సిమం అంటే 1 డే 2 డే ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒక పేపర్ అయితే తీసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఎడ్జ్లో అయితే ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అరటిపళ్ళకు వేసి ఇలా ఒక రబ్బర్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, తొందరగా పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి కదండి అరటిపళ్ళకు, అలాంటి దోమలు కూడా రావండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నాను, అందులోకి కందిపప్పు అయితే వేసుకుంటున్నానండి. మనకి పప్పు వండడానికి ఎంత కావాలో అంత కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి దీన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నట్లయితే మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. టమాటాలు అయితే మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి, అలా కాకుండా ఉండాలంటే ఇలా స్టోర్ చేసి చూడండి, తొందరగా పాడవకుండా ఉంటాయి. ఒక గిన్నె అయితే తీసుకుంటున్నానండి, అందులోకి కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను.
కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాస్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్ని టమోటాస్కు కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. మనకు బయట పెట్టినా కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి టమోటాలు అనేవి. ఎక్కువగా తొందరగా పండిపోతూ ఉంటాయి కదండి, అలా అవ్వకుండా ఇలా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే అన్ని టమోటాస్కు ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టాలంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టాలండి. అలాగే పెడితే మనకు ఆయిల్ అనేదంతా ఫ్రిడ్జ్ మొత్తం అవుతుంది కాబట్టి ఇలా కవర్లో వేసి ఇలా కాస్త ముడి వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయండి, తొందరగా పాడవ్వవు. ఇడ్లీ పాత్రలోకి మనం ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇలా కాస్త చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు వేయడం వల్ల మనకు ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, మనము నైట్లో ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా. క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఒక పేపర్ తీసుకోండి. ఇలాంటి పేపర్ అయినా పర్వాలేదు, న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. అలాగే కొంచెం వైట్ వెనిగర్ అయితే తీసేసుకోండి. కొంచెం వైట్ వెనిగర్ అయితే వేసేస్తున్నాను. తర్వాత చూడండి, దీన్ని మొత్తం ఇలా తుడుచుకోవాలండి. ఈ పేపరు అలాగే వైట్ వెనిగర్ ఘాటుకు మనకు బుద్ధింకలు, బల్లులు అలాగే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి రాకుండా ఉంటాయి. మనం స్టవ్ మీద ఏదైనా మిగిలినది ఏదైనా పెడితే పారాడుతూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.